Hi everyone, welcome back to the AI Tech Apps. Today topic సిస్టంలో ఎలాగ అను ఫాంట్స్ని వాడాలి, ఫోటోషాప్లో ఎలాగ అను ఫాంట్స్ని వాడాలి, అలాగే విండోస్, మ్యాక్, ఐఓఎస్, అలాగే ఆండ్రాయిడ్, లైనెక్స్లో కూడా మనం వాడచ్చు. అది ఎలాగనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే ఒక యూజరు నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను, కస్టమ్ ఫాంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఫోటోషాప్లో అని. అది సిస్టంలో ఫోటోషాప్ 7లో ఎలా చేసుకోవాలని అడిగారు. అది కూడా ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఫస్ట్ మీకు ఒకటి చెప్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుద్ది, యాప్ కూడా అప్డేట్ ఉంటుంది. ఈ వీడియోని ఒక లైక్, కామెంట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చేయండి. మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఓఎస్లో కూడా యూజ్ అవుతుంది. సిస్టంలో కానీ మొబైల్లో కానీ దేంట్లోనైనా మనం వాడచ్చు ఒకే యాప్. అలాగే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇలా క్రోమ్లోకి వచ్చి ఎంయూ ప్లేయర్ అని ఇస్తే మీకు ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చిన దాన్ని హైలైట్ చేశాను కదా, ఆ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా చూపిస్తే రన్ ఆండ్రాయిడ్ గేమ్స్ అండ్ యాప్స్ పీసీ సపోర్టెడ్ అనేసి, డౌన్లోడ్ ఫర్ విండోస్ అనేసి ప్రిఫరెన్స్ వస్తుంది అనమాట. విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్ అనేది ఐఓఎస్కి సంబంధించింది. లైనెక్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ నాది విండోస్ కాబట్టి డౌన్లోడ్ ఫర్ విండోస్ అని కానీ, లేదంటే అక్కడ విండోస్ లోగో ఉంది కదా, అక్కడ కానీ క్లిక్ చేస్తే సేమ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అక్కడ డౌన్లోడ్ ఉంటుంది కదా, అక్కడ నేను కర్సర్ పెట్టాను. అక్కడ 5.3 MB వస్తుంది అంతే, చాలా తక్కువ MB అనమాట. దాన్ని మనం డబల్ ట్యాప్ చేస్తే డౌన్లోడ్ అయిన దాని మీద అలా చూడండి, అలా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత ఉంటుంది, ఎందుకంటే మీ అక్కడ చాలా ఎక్కువ MB ఉంటుంది అనమాట. 1 GB దగ్గర ఉంటుంది. అది ఇంటర్నెట్ డిపెండెన్స్ మీద వర్క్ అవుతుంది అన్నమాట. ఇదంతా ఫస్ట్ టైం సెటప్ అండి. ఆ తర్వాత మళ్ళీ ఈజీగా ఉంటుంది, విండోస్లో యాప్ ఓపెన్ చేసినట్టు ఉంటుంది. ఆటోమేటిక్ ఇలా ఆన్ అవుద్ది, అదే ఇన్స్టాల్ అయ్యి. పాస్వర్డ్ ఉంటుంది యాప్కి. మీరు మస్ట్ అండ్ షుడ్గా వీడియోని వాచ్ చేసి పాస్వర్డ్ చూడండి. చూడకుండా వాట్సాప్లో మెసేజ్ చేయొద్దు సార్, ప్లీజ్. రిక్వెస్ట్. యాక్సెప్ట్ అయిన బటన్ మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుంది చూడండి, ఏముండదు, క్లీన్ ఉంటుంది అనమాట. అందుకే నేను ఎమ్యులేటర్ అనేది మీకు సజెస్ట్ చేసింది. ఇప్పుడు ఓపెన్ చేయగానే అక్కడ త్రీ యారోస్ ఉన్నాయి కదా, త్రీ యారోస్ మీద క్లిక్ చేయండి. 3 యారోస్ మీద క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ అది అనేది కన్ఫర్మ్గా సెట్ చేయాలి. మనం నెట్వర్క్ అనే ఆప్షన్ ఉంది కదా, నెట్వర్క్ ఆప్షన్లోకి వచ్చి ఇక్కడ మనం ఎనేబుల్ చేయాలన్నమాట. క్లిక్ ఇన్స్టాల్ డ్రైవర్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. డ్రైవర్స్ ఇన్స్టాల్డ్ అని వచ్చింది కదా, ఓకే. అది చాలా తక్కువ MB ఉంటుంది, వెంటనే అయిపోద్ది. మీరు యాస్టీస్గా అలా వదిలేసేయండి. మీరు సేవ్ చేంజెస్ సెట్టింగ్స్ అని క్లిక్ చేయండి. రీబూట్ ఇంప్లిమెంటెడ్ అని వస్తుంది చూడండి, ఐకాన్స్ వచ్చాయి పక్క, ఆ లోగో పక్క. అదే ఆటోమేటిక్గా మళ్ళీ ఆన్ అవుద్ది, రీబూట్ అయింది కాబట్టి. మనం ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే, స్పీకర్ పక్కనున్న డౌన్ యారోని క్లిక్ చేయండి. స్పీకర్ పక్కన ఉన్న డౌన్ యారోని క్లిక్ చేసిన తర్వాత అదర్ ఫంక్షన్స్ అని ఉంటుంది. అక్కడ ఏపీకే ఇన్స్టాల్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, అదే మనకు మెయిన్ ముఖ్యం. దాన్ని మనం క్లిక్ చేసిన తర్వాత ఇలా ఫోల్డర్స్ ఓపెన్ అవుతాయి. మీరు యాప్ ఏ ఫోల్డర్లో అయితే సేవ్ చేశారో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత యాప్ని డబల్ ట్యాప్ చేస్తే, ఇదిగోండి యాప్ని డబల్ ట్యాప్ చేశాను, ఇలా వస్తుంది.
ఇందులోకి యాడ్ అయిపోయింది. యాడ్ అయిన తర్వాత యాప్ని డబల్ ట్యాప్ చేస్తే ఓపెన్ అవుద్ది. ఇలా ఎక్కడ వర్క్ అవ్వాలంటే మీరు ప్రీవియస్గా నెట్వర్క్ సెట్టింగ్స్ అనేది డ్రైవర్స్ డౌన్లోడ్ చేయాల్సిందే. మీరు న్యూ యూజర్స్ అనుకోండి, అక్కడ నేము, మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు ఇచ్చి లాగిన్ అవ్వండి. ఆల్రెడీగా మొబైల్లో లాగిన్ అయి ఉన్నారు అనుకోండి, మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవ్వండి. ఆల్రెడీ లాగిన్ మీద ఓపెన్ అయిపోద్ది అనమాట. న్యూ వెర్షన్లో లాగిన్ అవ్వగానే ఏఐ టెక్ యాప్ అని మీ ఏ మొబైల్ తోటి లాగిన్ అయ్యారో ఆ మొబైల్ నెంబర్ చూపిస్తుంది. ఇప్పుడు 3 యారోస్ మనం క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అను కీబోర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు తెలుగులోనే టైప్ చేయండి, లేదా మైక్ ఉంటే మైక్ అయినా టైప్ చేయండి. మీ సిస్టమ్కి మైక్ సపోర్ట్ ఉంటే మైక్తోనైనా మాట్లాడవచ్చు. లేదనుకోండి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి, ట్రాన్స్లేటర్ అనే ఆప్షన్ ఇచ్చి తెలుగులో టైప్ చేస్తే ఇంగ్లీష్లో వస్తుంది. లేదా తెలుగు టైపింగ్ బోర్డ్ అయినా యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ నేను తెలుగులో ఇచ్చాను, తెలుగు అని ఇచ్చాను. ఇక్కడ తెలుగు అని వచ్చింది కదా. ప్రివ్యూ చూపిస్తాను చూడండి. ఇది ట్యాబ్ మోడ్లో ఉంది కాబట్టి మీకు ఒక సైడ్కి వచ్చి కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత మీరు ఫోటోషాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత న్యూ టెక్స్ట్ తీసుకోండి, పేస్ట్ చేసాను చూడండి. తెలుగు అని వచ్చింది కదా, అంతే అండి. ఇలా వాడుకోవచ్చు సింగిల్ క్లిక్లో. ఫాంట్ అనేది చేంజ్ చేసాను చూడండి. ఇది వైభవ్ ఫాంట్. మీకు నచ్చిన ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది నార్మల్గా అయితే మనం ఇంగ్లీష్లో టైప్ చేయవలసి వస్తుంది, కీబోర్డ్ పెట్టి ఏ అంతే అని అలా చేస్తారు. కానీ మనకి సింపుల్గా సింగిల్ క్లిక్లో వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇంకొక ఆప్షన్ చెప్పబోతున్నా. అందులో నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను, కస్టమ్ ఫాంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అను ఫాంట్స్ని యూజ్ చేసని. ఇది సిస్టంలో ఎలా చేయాలనేది అడిగారు కొందరు యూజర్స్. టైప్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయండి. కన్వర్ట్ టు షేప్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే హైలైట్ అయ్యింది కదా. ఇప్పుడు మీరు పెన్ టూల్ మన రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆప్షన్స్ వస్తే లాస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. కన్వర్ట్ మనం క్లిక్ చేసి మీరు ఎక్కడైతే కర్సర్ని ఎలా పెట్టి లాగుతారో చూడండి, స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అనమాట. లేదంటే చూడండి కాంబోలో జస్ట్ డౌన్ ఏరో క్లిక్ చేయండి, చూడండి ఎలాగా స్ట్రెచ్ అవుతుంది. ఇది ఒక కొత్త ఫాంట్లో తయారైపోయింది కదా. ఇంకా చాలా ఈజీ. మీరు కావాలంటే ఇంకా ట్రై చేయండి. సింగిల్ పాత్ని కూడా మనకు నచ్చిన విధంగా చూడండి చేసుకోవచ్చు. అలా అదొక రకంగా మారుతూ ఉంటుంది. ఇలా మనం కస్టమ్ ఫాంట్ని ఇంకొక రకంగా మార్చవచ్చు. మీకు ఇంతకుముందు మొబైల్లో చూపించాను, ఆ వీడియో ఇంకా బాగుంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. యాప్ దగ్గరికి వస్తే మైక్ పని చేస్తుంది. మీరు ఇంటర్నల్గా మైక్ ఉంటే మీకు, లేకపోతే పని చేయదు. వాట్సాప్ ఉంటే వాట్సాప్కి ఏదైనా షేర్ చేయొచ్చు డైరెక్ట్గా. ఏదైనా షేర్ ఆప్షన్ వచ్చింది కదా, మొబైల్ లాగే పని చేస్తుంది. ఇప్పుడు ఫ్రెష్గా ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మీకు ఒక షార్ట్ కట్ చెప్తాను చూడండి. మన యాప్ ఉంది కదా, యాప్ మన రైట్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత అక్కడ సెండ్ టు డెస్క్టాప్ అని ఉంటుంది. ఆ ఆప్షన్ మనం క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్లోజ్ చేసేయండి, కన్ఫర్మ్ చేసేయండి. డెస్క్టాప్ పైన మన లోగో కనిపిస్తుంది, మన యాప్ లోగో. ఇప్పుడు అదే యాప్ మన డబల్ ట్యాప్ చేస్తే డైరెక్ట్గా ఓపెన్ అయిపోద్ది అనమాట. మనం మోమో ప్లేయర్ని మనం ఓపెన్ చేయవసరం లేదు, డైరెక్ట్ మన యాప్ ఓపెన్ అవ్వద్దు ఆటోమేటిక్గా. నేను అన్ని సెటప్ చేసిన తర్వాత ఈజీగా ఉంటుంది అనమాట. మనం ఒక విండోస్ యాప్ యూస్ చేస్తున్నట్టు ఎక్స్పీరియన్సే వస్తుంది మనకి. చూడండి అది ఆటోమేటిక్గా లోడ్ అయిపోద్ది. యాప్ కూడా ఆటోమేటిక్గానే తీసుకుంటుంది, మనకి ఓపెన్ అయ్యిద్ది. చూడండి నేను ఏం చేయను, ఆటోమేటిక్గా యాప్ లోడ్ అయిపోద్ది. చూడండి తెలుగు కాపీ చేశాను, తెలుగు అని ఇచ్చాను, కాపీ చేశాను, తీసుకున్నాను. చూడండి తెలుగు అని ఇస్తే వచ్చింది కదా. నేను ఫాంట్ మారుస్తాను చూడండి, వైభవ. ఇలా మీరు సింగిల్ క్లిక్లో యూజ్ చేయొచ్చు. ఫ్రీ వెర్షన్ కాబట్టి మీకు నచ్చిన సార్లు వాడుకోండి, నచ్చితే వాడుకోండి, లేదంటే లేదు. ఈ వీడియోని ఎంతవరకు చూసారంటే ఒక లైక్, షేర్, కామెంట్ అస్సలు మర్చిపోవద్దు.
మస్ట్ అండ్ షుడ్గా ఎలా ఉంది యాప్ అనేది కామెంట్ చేయండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.